ఓం నమః శివాయ. 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 ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్. భగవద్భక్తులారా, చూడండి, అక్కడ చనిపోయిన వెంటనే శరీరం అగ్నికి ఆహుతై మట్టిలో కలుస్తోంది. ఎందుకు జీవితంలో మంచిని చెయ్యాలి? దేనికి మంచి మార్గంలో నడవాలి? శరీరం కంటే వేరైనది, శాశ్వతమైనది ఏదైనా ఉందా? ఆత్మ అనేది అసలు ఉన్నదా? ఈ శరీరం మీద మోజు పెంచుకోవడం మంచిదా? అంటే మనం ఈ శరీరంతో మంచి పనులు ఎందుకు చేయాలి? అసలు ఈ శరీరం అనేది శాశ్వతమైనదా? ఆత్మ అనేటువంటిది నిజంగా ఉందా? ఈ శరీరం మీద మనం మోజు పెంచుకొని జీవిస్తున్నాం కదా మాయకు లోనే, అది మంచి పనేనా అనేటువంటి ఆలోచన మనందరికీ కలుగుతుంది, సందేహం కలుగుతుంది. అయితే దానికి శ్రీకృష్ణ పరమాత్ముడు జగదోద్ధారకుడు, విశేషంగా జగన్నాథుడు, అంతవంత ఇమే దేహా నిత్యస్యుక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అంతవంత ఇమే దేహా నిత్యస్యుక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. శరీరం అనే శబ్దానికే నశించిపోయేది అని అర్థమండి. హృదయ విదారకమైనటువంటి సన్నివేశం అది. మనసు చెలిస్తుంది. అనేక రీతులు మనకు వేదాంత ధోరణులు ఈ సన్నివేశాలు చూస్తున్నప్పుడు కనిపిస్తాయి. కానీ తదనంతరం మరుక్షణమే మాయలో పడిపోతాం. కానీ కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి సత్యాన్ని గ్రహించండి. శరీరం అనే శబ్దానికి నశించిపోయేది అని అర్థం. అలాంటి దాని మీద మోజు పెంచుకోవడం మంచి పని ఎలా అవుతుంది? శరీరం అగ్నికి ఆహుతై మట్టిలో కలిసినా శాశ్వతంగా ఉండే ఆత్మ ఉన్నది కాబట్టి మనం మంచినే చెయ్యాలి. మనం చేసే ప్రతి కర్మ వల్ల మనకు పుణ్యపాపాలు కలుగుతాయి. కనుక మనం మంచి పనులే చెయ్యాలి. మంచి మార్గంలోనే తప్పక నడవాలి. శరీరం పోయినా ఆ పుణ్యపాపాలు ఆత్మను వదలవు. వాటి ఫలితాలైన సుఖదుఖాలను ఆత్మ అనుభవిస్తే గాని అవి నశించవు. కనుక శాశ్వతమైన ఆత్మకు నశించేటువంటి శరీరాలతో సంబంధం కలగడమే జీవితమని తెలుసుకోవాలి. భగవద్భక్తులారా, అంతవంత ఇమే దేహ నిత్యస్త్రోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్ యుధ్యస్వ భారత. కృష్ణుడు ఎంత చక్కగా మనకు ఈ సందేశాన్ని అనుగ్రహించారో చూడండి. జీవించినంత కాలం మంచి పనులు చేద్దాం, మంచిగా ఆలోచిద్దాం, సద్ధర్మ ఆచరణ చేస్తూ సత్సంగము అనేటువంటి దివ్య మహాయజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్దాం. సనాతన ధర్మం ప్రవచనాలనే మా ఛానల్ను ఆదరిస్తున్నటువంటి భక్తులందరికీ కృష్ణ కృప ప్రాప్తించి శాశ్వత జ్ఞానాన్ని తెలుసుకుని పరమాత్మ దివ్య పాద పద్మాలు చేరుకునే మార్గాన్ని సుగమం చేసుకుంటారని భావిస్తూ మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. సనాతన ధర్మం సనాధర్మం. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.